నమస్తే మల్లికార్జున్ గారు. మీరు బాల సాయిబాబా భక్తుడిగా ఇంతకుముందు ఉండేవారు. అసలు సాయిబాబాతో కలవాలని, అతన్ని భక్తుడిగా మారాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు జరిగింది? గత 95 సంవత్సరం 96 సంవత్సరంలో 1996 95 సంవత్సరంలో మా ఉద్యోగరీత్యా నా గురువు గారు, అంటే గురువుగా భావిస్తారన్న నాగేశ్వరరావు గారు కామినేని వారి సంతానంలో ఒక అబ్బాయి కొన్ని ఏళ్ల క్రితమే అతను పుట్టపర్తి సత్యసాయి దగ్గరకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. వారు భక్తుడిగా వెళ్ళిపోయి డివోసీగా అసలు కనబడకుండా వెళ్ళిపోవడం జరిగిందని, తర్వాత వీరు ఆ విధంగా అక్కడ దూరంగా వెళ్ళలేక దగ్గరగా కర్నూలులో బాలసాయిబాబా అని వారు వెళ్ళేవారు, వాళ్ళ శ్రీమతి వారు. ఆ విధంగా ఆయన గారు మంచి ఆధ్యాత్మిక ప్రశాంతత దొరుకుతుందని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల మొట్టమొదటి వెళ్ళినప్పుడు అతని జన్మదిన సందర్భము, సంక్రాంతి, ప్రతి ఏటా శివరాత్రికి కూడా ఒక కార్యక్రమం చేసేవారు వారు. అక్కడ వెళ్ళినాక ఆధ్యాత్మిక భావనలుగా నింపినట్టుగా, అంటే వాతావరణం ఆ విధంగా ప్రశాంత వాతావరణం ఉన్నది, కానీ టోటల్గా కమర్షియల్ మైండెడ్గా ఉన్నారు. అక్కడ ఆలస్యంగా తెలుసుకున్నారు, చాలా ఆలస్యంగా, చాలా డబ్బు వ్యర్థం చేసుకొని, సమయం వ్యర్థం చేసుకొని ప్రతి సంవత్సరము 2 పర్వలు, ఒక సంక్రాంతి మరియు ఒకసారి శివరాత్రికి ఆత్మలింగోద్భవం చేయడం జరుగుతుందని, ఆ విధంగా అది అబద్ధమే ఖచ్చితంగా. అతను నోట్లో రావుతు పెట్టుకొని వచ్చి దాన్ని బయట తీయడం, యోగ విద్య ద్వారా తీస్తూ ఉంటారు జనరల్గా, మామూలుగా మెజిషియన్స్ కూడా చేస్తారు. ఆ మెజిషియన్ అనుకోకుండా మేము ఆధ్యాత్మిక ఆలోచనతోని అతనే భగవంతుడా అన్నట్టుగా ఆలోచన మా అందరిలో ఇంజెక్ట్ చేశారు. ఇలా క్రమంగా వెళుతూ రియలైజేషన్ మీకు స్వయంగా జరిగిందా, ఇతరులు చెప్తూ ఉంటే మీరు తెలుసుకున్నారా? స్వయంగా అంటే మా శ్రీమతి నాకు మొట్టమొదటి నుంచి కూడా ఆమె వ్యతిరేకమే చేస్తుంది ఇలాంటి వాటికి. వారిని కూడా బలవంతంగా చేసి తీసుకెళ్ళడం జరిగింది. అయితే విభూతి తీయడం ఇవన్నీ కూడా కావు, అవన్నీ ఖచ్చితంగా అవన్నీ మెజిషియన్ ట్రిక్స్ అని ఇంట్లో వాళ్ళు అన్నా కూడా వాళ్ళను వ్యతిరేకించి నేను వెళ్ళడం జరిగేది ప్రతి ఏటా. అయితే తర్వాత చాలా ఆలస్యంగా నేను కనుక్కోవడం జరిగింది, ఇది తప్పు అని, అంత వ్యర్థము అని. అయితే అక్కడ బాలసాయిబాబా గారి యొక్క సన్నిహితుడుగా ఎవరైతే ముఖ్య సన్నిహితుడు అని భావించేవారు, వారు శివప్రసాద్ గారని ఏదో పేరు, శివరామకృష్ణ ఏదో పేరు ఉన్నది. వారు స్వయంగా బయటకు వచ్చి బాలసాయిబాబా అంతా దొంగనే బాబా అని చెప్పడం జరిగింది. ముఖ్య వ్యక్తి ముఖ్య సన్నిహితుడు ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఒక బాబాగా చెలామణి అయ్యాడు కదా. అయ్యారు, చాలా సంవత్సరాలు అయ్యారు. చాలా గొడవలు, ఆ ముఖ్య సన్నిహితుని చంపడం ప్రయత్నం ఏమేమో జరిగాయి. కానీ పేపర్లలో మనం విన్నాం, చూసాము. కానీ ఆ తర్వాత అసలు అది ఇక్కడ కూడా మనకు యానంపల్లిలో బాల గంగాధర్ అని ఒకప్పుడు సర్పంచ్గా ఉండే, నిజామాబాద్ జిల్లాలో యానంపల్లి అనే గ్రామంలో, ఆయన ఆ గ్రామంలో అందరినీ కూడా మంచి భజన, ఒక ఆధ్యాత్మిక భావనకు, మాంసము, మదము ఇవన్నిటికీ దూరంగా ఆ గ్రామాన్నే మార్చాడు. సగానికి పైన గ్రామాన్ని మార్చారు. ఆ విధంగా వారు కూడా ఆయన యొక్క భక్తులుగా ఉండి బాలసాయిబాబు ఆయన పేరు మీద ఇక్కడ మందిరాన్ని నిర్మించి ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో పోదాము, ప్రతి ఒక్కరు కూడా ఒక మోక్ష మార్గాన్ని పొందాలన్న ఆలోచన. కానీ వాళ్ళకు కూడా ఆయన దొంగ బాబా అని ఎవరికీ తెలియదు. తెలిస్తే మీరందరూ కూడా మామూలుగా కాలేజీలో ఇంగ్లీష్ చదువులు చదివారు, సైన్స్ చదివారు. ఇవన్నీ చదివినప్పటికీ కూడా వివేకం ఎందుకు, అంటే మీకనే కాదు ఎంతో మందికి ఎందుకు పని చేయట్లేదు అంటారు? ఇది అట్రాక్షన్కే ముఖ్యంగా. అందరము అట్రాక్షన్ కు మేము తొందరగా అట్రాక్టివ్ అవుతాం. జనరల్ గా అందరం కూడా బలహీనత ప్రతి ఒక్కరికి. ఎక్కడైతే అది నిజమైన విలువ లేనటువంటిది అయినప్పటికీ దానిపైన ఉన్న పూతను చూసి బంగారం అనుకొని మేము పరిగెట్టినట్టుగా ఆడంబరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మాలాంటి అందరం కూడా మామూలు వ్యక్తులం మేము. కాబట్టి మాకు అజ్ఞానులం, జ్ఞానం లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాం. ఆ విధంగా వాళ్ళ ధోరణులు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాక ఇలాంటి ఆర్య సమాజం వేదికల ద్వారా, ఆర్య సమాజ పండితుల ద్వారా, మీలాంటి ఆచార్యుల ద్వారా నిజమైన జ్ఞానాన్ని పొందడానికి చాలా సమయం పట్టింది మాకు. ఇప్పుడు నిజమైన జ్ఞానం తెలుసుకున్నాక ఈ జ్ఞానాన్ని పంచుదామన్నా కూడా
జనములో మొత్తం కూడా విగ్రహారాధనకే మూలంగా ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఎక్కువ చెప్పలేకపోతున్నాం. చెప్పాలనుకునే మీలాంటి పండితులు బయట బాహ్యంగా రావడం లేదు, అంటే మాలాంటి వాళ్ళకు అనుకుంటున్నాం మేము. అయితే ఇప్పుడు బాలసాయి బాబా ఆకర్షణలో పడి మీరు ఎంత సమయం వ్యర్థం చేసుకున్నారు? దాదాపు 12 సంవత్సరాలు. అంటే డబ్బు కొన్ని వేలలో లక్షలు అన్ని మరి చేస్తే లక్షల్లో దాటుతుంది అప్పుడు. అయితే మీరు అంటే వైదిక మార్గంలోకి ఎప్పుడు వచ్చారు మరి? వైదిక మార్గంలోకి 2009 ఆ టైంలో. అసలు వైదిక మార్గం ఇది ఈ బాలసాయి బాబా అబద్ధం అని తెలుసుకున్నాక ఇందులో ప్రవేశించారా? లేదు. అదేవిధంగా హనుమాన్ దీక్ష అని దాదాపు 28 సంవత్సరాలు మేము హనుమాన్ దీక్ష మాలధారణ చేసేవాళ్ళం. అంటే ఈ బాలసాయి బాబా పాటు ఈ విధంగా హనుమాన్ దీక్ష ఆ విధంగా కొనసాగించేది. 108 రోజులు అట్ట చేసేవాళ్ళం. కానీ ఏది చేసినా ఆ యొక్క వస్త్రధారణ ఉన్నంత మట్టుకే. ఆ వస్త్రధారణ తీసేసినాక మళ్ళీ ఎవరు కూడా నమస్తే పెట్టినా కూడా అది నమస్తే వస్త్రాలు పెట్టారు కానీ తప్ప లోపల మారలేకపోయినాం. అంటే మీరు అంటే దీక్ష లేని సమయంలో మాంసాహారం మద్యపానం ఉండేది. ఎవరైనా సరే దీక్ష ఉన్న కాలంలోనే మానేసి దీక్ష అయిపోగానే ఆ దీక్ష కాలానికి తినే కాలం కంటే ఎక్కువనే జరిగేది. కాబట్టి అదంతా వ్యర్థమని ఎప్పుడైతే ఈ ఆర్య సమాజం యొక్క జ్ఞానాన్ని పంచేందో, ఏది వాస్తవం ఏది అవాస్తవం చెప్పారో తెలిసిందో, అప్పటి నుండి ఆర్య సమాజంకి వచ్చినాక కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాలధారణలో ఉన్నా ఆ తర్వాత హనుమాన్ దీక్ష మాల వేయడం కూడా మానేసి అన్ని మానేసేసి విగ్రహాలను మానేసేసి ఖచ్చితంగా మాంసము మదము అన్ని మానేసేసుకొని ఏది వాస్తవమైనది ఏది అవాస్తవం అనేది తెలుసుకున్నాను. వైదిక దీక్షలోకి వచ్చారు. ఖచ్చితంగా. అంటే మీరు బాలసాయి బాబా ఆకర్షణలో 12 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నారు. ఇప్పుడు వైదిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఏ జీవితం మీకు ఆనందదాయకంగా ఉంది? వైదిక మార్గంలో ఉన్నటువంటి వేద జ్ఞానాన్ని చదువుతున్నా కొద్దీ, వేద జ్ఞానం తెలుసుకున్నా కొద్దీ ఆ యొక్క మార్గంలో నడిచేదాన్ని చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఇటువంటి ఆనందము ఎందుకు సామాన్యులందరూ పొందలేకపోతున్నారు, రాలేకపోతున్నారు? సామాన్యులందరికీ కూడా వాస్తవమైన జ్ఞానానికి ఆకర్షితులం అయ్యలేకపోతున్నాం, తెలియలేకపోతుంది. అంటే ఈ వాస్తవ జ్ఞానాన్ని చెప్పే ఈ వైదిక మార్గంలో నిరాడంబరత, సరళత్వము ఉండడం ఒక బలహీనత అంటారు. అది లోపం అంటారు. ఖచ్చితంగా అనుకోవచ్చు కూడా. అంటే అనలేను, నేను అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు యువకులము కానీ, పెద్దలు కానీ, ముసలివారు కానీ ఎక్కడైతే ఆర్భాటాలు ఉన్నాయో అక్కడికే మొగ్గు చూపుతున్నారు వెళ్ళడానికి. కాబట్టి ఇప్పుడు మీరు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చెప్తే మాకు కూడా నచ్చడం లేదు. మేము 4 రూపాయలు మీకు ఇచ్చినాకనే ఒక వస్తువు కొంటే దానికి విలువ ఉంటుంది. మీరు డబ్బులు లేకుండానే మాకు చెప్తున్నారు కాబట్టి దానికి విలువ ఉండలేకపోతుంది అని అనుకుంటున్నాను, నేను భావిస్తాను. నిజం, మీరు చెప్పింది అంటే ప్రజల యొక్క మానసిక స్థితి చెప్పారు. మరి మనకు శాస్త్రాలు, వేదాలన్నీ కూడా ఆధ్యాత్మిక గురువులు, సాధకులు, బోధకులు సరళంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదని చెప్తున్నాయి కదా. మరి అవి చెప్పడం మటుకే ఉన్నాయి. పౌరాణికంగా కూడా అవి చెప్తున్నాయి. అవి సరిగ్గా పాటించే వ్యక్తులను ప్రజలు గుర్తుపట్టడం లేదు. వాస్తవం ఖచ్చితంగా ఆచార్య. ఎందుకంటే మీరు ఉన్న వాస్తవం చెప్తున్నారు కాబట్టి అక్కడ దానికి విలువ లేకుండా పోతున్నది. అయితే వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను దాశరథి రంగాచార్య గారు రచించినటువంటి వేద సంహితను తెప్పించాను గత 18 సంవత్సరాల క్రితం. అది విడుదల చేయగానే అందులో చదివితే సంహిత అని ఉన్నది పేరు నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ సంహిత అని ఉన్నది కానీ అందులో ఎక్కడ కూడా మంత్రం లేదు. కేవలం పదాల యొక్క అర్థం అక్కడక్కడ, అది కూడా నానా అర్థాలలో ఏదో ఒక తనకు ఆలోచన వచ్చిన అర్థాన్ని ఇచ్చారు, నచ్చింది ఇచ్చింది. అదే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మహర్షి దయానంద సరస్వతి గారు ఇచ్చినటువంటి వేదాల్లో ఉన్నటువంటి వేద భాష్యాల్లో అదాన్ని మన మర్రి కృష్ణారెడ్డి గారు దాన్ని తర్జుమా చేసి మనకు తెలుగులో అనువదించి ఇచ్చినటువంటి వేదాలను చదువుతుంటే అందులో నిగూఢమైన జ్ఞానాన్ని, నిగూఢమైన అర్థం ఉన్నది. దాదాపు నాకు తెలిసి రుద్రము అంటే నమ్మకము, ఏదైతే చమకం అని చెప్తున్నామో కేవలము ఆ యొక్క మూర్తి లింగానికి ఆ అభిషేకం చేసేటప్పుడు చదివే మంత్రాలే అని తెలుసు. కానీ దాని లోపలికి లోతుగా వెళ్ళిన కొద్దీ ఆ ఒక్కొక్క మంత్రం వెనుక ఎటువంటి నిగూఢమైన జ్ఞానం ఉందో మేము ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అది
మీలాంటి పెద్దల ద్వారా, మీలాంటి ఆచార్యుల ద్వారా, మీలాంటి పండితుల ద్వారా, ఇలాంటి ఆర్య సమాజం యొక్క వేదికల ద్వారా తెలుసుకుంటున్నాం తప్ప మిగతా అన్యుల ద్వారా, అన్యులు ఎంత చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తీసుకుపోయి ఆ మూర్తికే చూపుతున్నారు. ఇప్పుడు సుందర చైతన్య సత్య స్వామి కూడా ఉన్నారు. ఆయన ప్రసంగాలంటే కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. ఆయనకు మంచి వేదం జ్ఞానం ఖచ్చితంగా తెలుసు. తనకు అన్ని తెలిసి కూడా చెప్తూ వ్యాఖ్యానం చేస్తూ అక్కడ పక్కకు ఒక విగ్రహాన్ని, శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టేసి శ్రీకృష్ణుడు ఆయన పరమాత్ముడు ఆయన చెప్తాడు అన్నట్టుగా చెప్తారు. కాబట్టి మళ్ళీ డైవర్ట్ అయిపోలేట్టు వ్యాఖ్యానం తీసుకెళ్తారు. అతను చక్కగా వేదాంతంలో కూడా తీసుకెళ్లి మళ్ళీ ఆఖరిగా డైవర్ట్ చేసరికి మా మైండ్ మొత్తము ఆ యొక్క విగ్రహము ఇదే కృష్ణుడు, ఇదే పరమాత్మ, ఇదే భగవంతుడు అని మేము మొక్కడం జరుగుతుంది. ఇది మా యొక్క సామాన్యుల గతి. అంటే మీరు అన్నది దాంట్లో కూడానండి, ఇప్పుడు ఒక ప్రైమరీ స్కూల్ విద్యార్థి, హై స్కూల్ విద్యార్థి, కాలేజీ విద్యార్థి, యూనివర్సిటీ విద్యార్థి, వీరి మానసిక స్థితిగతులు ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా. సామాన్య ప్రజలు అంటే ఎక్కువ మంది విగ్రహారాధన సరైనది కాదని సాధికారికంగా తార్కికంగా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అది ఒక వ్యసనంలాగా మారిపోయి వాళ్ళు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే వాళ్ళు ప్రయత్నం చెయ్యాలి కానీ అసలు చెయ్యడమే చాలించుకుంటున్నారు. కనుక ఇది అందుకే వేదశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరి మోక్షము వాడే చూసుకోవాలి, ఎవరి ప్రయత్నం వాడే చేయాలి. ఆకలైన వ్యక్తి తనకు తానే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నిజమైన ఆధ్యాత్మికమైన ఆకలి ఉన్న వ్యక్తి సత్యాసత్యాలను అన్వేషించి తెలుసుకుంటాడు. ఆ లేని వ్యక్తి ఆడంబరాలకు ఆకర్షణకుల్లోనే పోతాడు. కనుక మన దేశంలో ఎంతమంది సంస్కర్తలు ఉద్భవించారు, అందరూ కూడా ప్రజలకు సరళమైన ముక్తి మార్గం బోధించారు, నిరాడంబర జీవితం చెప్పారు. కానీ ఈనాడున్న గురువులంతా కూడా ఆడంబరం అట్టహాసాల్లో ఊరేగుతుంటే వాళ్ళ వెనక లక్షల మంది పరిగెడుతున్నారు. మాలాగా నిరాడంబరంగా ఉంటే అసలు పట్టించుకోవట్లేదు. ఇది ప్రజలలో ఉన్న బలహీనత. ఇప్పుడు మేము ఆడంబరంగా ఉండాలి అంటే దాన్ని మెయింటైన్ చేయడానికి మరి ఎంతో మందికి అదే ప్రవృత్తి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా ఆడంబరంగా ఉండాలి అని ఆలోచించవలసి వస్తుంది కదా. వచ్చినప్పుడు ఒరిజినాలిటీ ఎక్కడ ఉంటుంది ఇంకా ఖచ్చితంగా కదా. అందుకని మహర్షి దయానందుడు నిరాడంబరంగా వేదాలను ప్రచారం చేశాడు. ఆయన ఏం కోపినం పెట్టుకుని ప్రచారం చేశాడు అని ప్రజలలో బుద్ధి హీనత అనేది ఏర్పడింది. కాబట్టి దాన్ని ఎవరికి వాళ్ళు నివారించుకోవాలి. కనుక నిజమైన ఆధ్యాత్మికత, నకిలీ ఆధ్యాత్మికత రెండు ఎప్పుడూ ఉంటాయి. ప్రతి వస్తువుకు డూప్లికేట్ వస్తువు మార్కెట్లో దొరుకుతూనే ఉంది. నీవు డూప్లికేట్ను గుర్తించలేనప్పుడు ఒరిజినల్ను కూడా డూప్లికేట్గానే భావిస్తావు కదా. అప్పుడే తప్పెవరిది? నీ దృష్టి దోషం. లేక సామాన్యులు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజము ఆ అబద్ధము ప్రతి మనిషి గుర్తించగలుగుతాడు. కాకపోతే స్వార్థం వల్ల గుర్తించలేకపోతున్నాడు. స్వార్థం అనేది అంటే నా కూతురు పెళ్ళవుతుందేమో, నా కొడుకు ఉద్యోగం వస్తుందేమో, నా కష్టాలు పోతాయేమో అనే స్వార్థంతో స్వామీజీలు వెంటపడుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. అంతకు మించి ఇంకేముంది చెప్పండి? మోక్షం కోసం, ఆనందం కోసం కాదు కదా. కనుక ఆ స్వార్థం ఎప్పుడు పోతుందో, మీలో స్వార్థం ఎప్పుడు పోయిందంటే ఆయన నిజస్వరూపం బయటపడ్డ తర్వాత మీకు సత్య మార్గం దొరికింది. అంతవరకు దొరకలేదు. దొరికినా మీరు పట్టించుకునే వాళ్ళో కాదో తెలియదు. అంటే మీకు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అట్లా ప్రతి మనిషికి వస్తుంది. కాకపోతే కొందరికి ఈ జన్మలో రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళ యొక్క ఆవేదనను బట్టి. మరి బాలసాయిబాబా నిజ స్వరూపం అర్థమై పక్కకు వచ్చేసారు. మరి ఇంకో సాయిబాబాని మీరు పట్టుకోలేదు. మీరు అలా పట్టుకునే వాళ్ళు లేరా? చాలా మంది. ఓకే, ఇప్పుడు అయ్యప్పని వదిలేసి సంతోషమాత వదిలేసి షిరిడి సాయిబాబా ఇలాగ పార్టీలు మారినట్టు మారే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నీ జరిగి కూడా చివరికి వేద మార్గంలోకి, సత్య మార్గంలోకి ఎంతమంది వస్తున్నారు? కాబట్టి ఒకసారి మోసపోతే ఎదుటి వ్యక్తిది తప్పు, 10 సార్లు మోసపోతే మనదే తప్పు. కనుక ప్రజలందరూ కూడా ఏ వ్యవస్థ